ఖమ్మం జిల్లాలో గోదావరి జలాల వినియోగం, చెరువుల నింపుదలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామ సమీపంలోని ఎన్ఎస్పి కెనాల్ బోనకల్ బీబీసీ బ్రాంచ్ కెనాల్ లాకుల వద్ద డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే మాలోతు రామ్దాస్ నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర్ కలిసి గోదావరి జలాల పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశమై ఎన్ఎస్పి కెనాల్ పరిధిలోని చెరువులను నిలిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకే ప్రాధాన్యతగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ సిఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సీతారామ ప్రాజెక్టు ద్వారా వచ్చే గోదావరి జలాలతో ఎన్ఎస్పి కెనాల్ పరిధిలోని చెరువులను నింపేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, పలువురు ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం మన దేశంలో సూపర్ ఎల్నినో పరిస్థితులు నెలకొనటం వలన తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడి కృష్ణా బేసిన్ లో గాని, గోదావరి బేసిన్ లో గాని ఎటువంటి వరద రాకపోవటం, అన్ని రిజర్వాయర్లు కూడా ఖాళీగా వెలవెలబోవటంతో తీవ్రమైన సాగునీటి, తాగునీటి ఎద్దడి రాబోతా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గోదావరి నీటిలో కొద్దిగా ప్రవహిస్తున్నటువంటి నీళ్ళని సీతారామ కాలువలకు పంపింగ్ చేసి అక్కడ నుంచి 116 కిలోమీటర్లు ప్రయాణించి ఏనుకూరు ఎన్ఎస్పి కాలువలో పడవేయటం జరిగింది. ఆ ఏనుకూరు ఎన్ఎస్పి కాలువ ద్వారా మనకి లంకాసాగర్ రిజర్వాయర్ ని, అలాగే వైరా రిజర్వాయర్ ని నింపుతూనే వెనక్కి రివర్స్ ఫ్లోలో ఖమ్మం నగరానికి సమీపంలో వెంకటాయపాలెం రెగ్యులేటర్ వరకు తీసుకురావడం జరిగింది. తాగునీటి అవసరాలు మన జిల్లాలో తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని సూచించారు. మేము కూడా అదే దిశగా తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మన జిల్లాలో తాగునీటి పథకాలు ఉన్నటువంటి చెరువులకు కూడా సరఫరా చేయాలనే ప్రణాళికలో ఉన్నాం. దయచేసి ఈ నీళ్లని తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకోండి. ఏదో ఒక వర్షం పడింది, చెరువులో నీళ్లు ఉన్నాయని చెప్పేసి మీరు వీటి మీద ఆధారపడి